కొందరైతే ఎవరు ఎప్పుడు చేయని పనులు చేసి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తారు. వీడేమిట్రా బాబు ఇలా చేశాడు అని షాక్ కి గురి చేశారు. కొన్నిసార్లు పరిస్థితులు కూడా ఇలాగే రావచ్చు. ఇప్పుడు చూడబోయే వ్యవహారం అలాంటిదే. ఈ వ్యక్తి సామాన్యుడు కాదు. ఈయన ఈ ప్రపంచంలో అసలైన మానవతావాదాన్ని చూపిస్తూ తాను పొందిన అత్యున్నత పురస్కారాన్ని పసివాళ్ల కోసం అమ్మేశాడు. నిజానికి ఈయన ఒక జర్నలిస్ట్. ఈయన తన నోబెల్ బహుమతిని అలవోకగా వదిలేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ జర్నలిస్ట్ ఉక్రెయిన్ బాల శరణార్థుల బాగోగుల నిమిత్తం నగదును సేకరించాలని రష్యన్ జర్నలిస్ట్ డిమిత్రీ మురాటోవ్ నడుం బిగించారు. ఇందులో భాగంగా ఆయన ఈ మధ్య తాను గెలుచుకున్న నోబెల్ శాంతి బహుమతిని వేలం వేశాడు. కాగా ఈ నోబెల్ ప్రైజ్ $1 మిలియన్ విక్రయించబడింది. అంటే మన డబ్బుల్లో 808 కోట్ల రూపాయలు అన్నమాట. ఆ మొత్తాన్ని ఈ నోబెల్ ప్రైజ్ ను అమ్మడం ద్వారా సంపాదించాడు ఈ రష్యన్ జర్నలిస్ట్. ఈ వేలాన్ని అక్కడి సంస్థ దీనికి యాక్షన్ నిర్వహించింది. అయితే దీనిని ఎవరు సొంతం చేసుకున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీనిని రష్యన్ కాకుండా ఒక విదేశీయుడు కొన్నాడట. మురాటోవ్ 3 ఏళ్ల క్రితం బంగారు పతకం అందుకున్నాడు. మురాటోవ్ గతేడాది ఈ నోబెల్ శాంతి బహుమతిని ఫిలిప్పీన్స్ కు చెందిన మరో జర్నలిస్ట్ మరియా రెస్సాతో కలిసి గెలుచుకున్నాడు. వేధింపులు, చావు బెదిరింపులు ఎదురైనప్పటికీ వీరు ఉన్నది ఉన్నట్లుగా రిపోర్టు చేసి గొప్ప జర్నలిస్టులుగా పేరు సంపాదించారు. తమ దేశాలలో వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి వీరు చేసిన పోరాటాలకు యావత్ ప్రపంచం హ్యాట్స్ ఆఫ్ చెప్పింది. ఇకపోతే మురాటోవ్ మోడల్లో ఉన్న 175 గ్రాముల 23 క్యారెట్ బంగారం విలువ దాదాపు $10,000 వరకు ఉంటుంది. యుద్ధం వల్ల ఉక్రెయిన్ దేశ ప్రజలు తమ ఇల్లు వాకిలి వదిలేసి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా బాలబాలికలు, ఆడవారు పెద్ద ఎత్తున వలసపోతున్నారు. ఇప్పటికే 1,30,00,000కు పైగా ప్రజలు తమ దేశాన్ని విడిచి వెళ్లినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. అయితే ఇలా వెళ్లిన బాల శరణార్థుల కోసం డబ్బు సేకరించేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రష్యన్ జర్నలిస్ట్ వినూత్న ఆలోచన చేసి భారీ ఎత్తున డబ్బు సేకరించగలిగాడు. ఆ డబ్బుతో ఇప్పుడు ఉక్రెయిన్ పిల్లల జీవితం కాస్తైనా మెరుగుపడుతుందని మానవతావాదులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.